హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 71. సహస్రం మీద అంత ద్వేషం ఎందుకని దేవాని అడుగుతుంది అనసూయ. అందుకు నా చెల్లెలు కావేరీ చావుకి సహస్రే కారణమని చెబుతాడు దేవా. ఆ మాటతో అనసూయ షాక్ అవుతుంది. దేవా అప్పటికే కోపంతో ఊగిపోతూ ఉంటాడు. అప్పుడు అనసూయ అతని భుజంపై చెయ్యి వేసి అతన్ని కూర్చోబెట్టి అతని చేతులు పట్టుకొని, కూల్ దేవా, ప్లీజ్ ఎమోషనల్ అవ్వకు, అసలేం జరిగిందో నాకు క్లియర్గా చెప్పవా అని అడిగింది అనసూయ. ఆ మాటతో కాస్త కంట్రోల్ అయిన దేవా మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. నాకు చదువు లేకపోయినా మా చెల్లెల్ని బాగా చదివించి బాగా చదువుకున్న వాడికిచ్చి పెళ్లి చేయాలని నేను ఎన్నో కలలు కన్నాను. అందుకు తగిన కష్టం కూడా చేశాను. నా చెల్లి కావేరి నిజంగా బంగారం. ఈ సహస్ర కావేరికి చిన్నప్పటి నుంచే మంచి ఫ్రెండ్. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. సహస్ర అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వచ్చేది. నిజానికి సహస్రాన్ని మొదటిసారి చూసినప్పుడే నాకు తనంటే ఒక చిన్న ఇష్టం ఏర్పడింది. అప్పుడప్పుడు మా ఇంటికి రావడం, నాతో సరదాగా మాట్లాడడంతో పాటు కావేరి కోసం నా కోసం వాళ్ళమ్మ వండిన వంటలు తీసుకురావడం, అలాగే కావేరితో కలిసి ఏదైనా షాపింగ్కి కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ నా కోసం చిన్న చిన్న గిఫ్ట్లు కూడా తీసుకొని వస్తూ ఉండేది సహస్ర. అవన్నీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపించేది. అలాగే ఆ అమ్మాయి మీద రాను రాను ఇష్టం పెరిగి అది కాస్త ప్రేమగా కూడా మారిపోయింది. నా చెల్లెలి స్నేహితురాలు నాకు భార్యగా మారితే నా చెల్లిని ఇంకా బాగా చూసుకుంటుందని నేను అనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే సహస్రని నా భార్యగా కూడా ఫిక్స్ అయిపోయాను. సహస్రకి కూడా నాతో చనువు ఎక్కువగానే ఉండేది. అందుకే పెద్దగా ఆలోచించకుండానే ఒకరోజు సహస్రకి ప్రపోజ్ చేశాను. నేను చెప్పిన మాటతో సహస్ర వెంటనే తడబడిపోయింది. కానీ ఆ తర్వాత నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పింది. ఆ మాటతో నేను షాక్ అయ్యాను. ఇక అప్పటినుంచి మా ఇద్దరి మధ్య సరిగా మాటలు లేవు. ఎంతైనా తనను ఫస్ట్ టైం ఇష్టపడ్డాను కదా, అందుకే తనంటే ఉన్న ఇష్టం అంత ఈజీగా పోలేదు. ఇక తనను వచ్చినప్పుడు ఆమెనే చూస్తూ ఉండడం, ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడడానికి ప్రయత్నించడం, ఇవన్నీ చేసేవాడిని. ఆ వయసు అలాంటిది. మరి ఎలా అయినా సరే తనను ఒప్పించుకొని నా వైపుకు తిప్పుకోవాలని అనుకున్నాను. అది తనకు చిరాగ్గా అనిపించిందేమో. దాని గురించి కావేరికి చెప్పింది. దాంతో కావేరి నా దగ్గరికి వచ్చి, అన్నయ్య, సహస్ర మీద నువ్వు ఇష్టం పెంచుకోకు. తను ఆల్రెడీ వేరే రిలేషన్లో ఉంది. ఇక తనని ఇబ్బంది పెట్టకు. అసలే మనల్ని ఎవరూ దగ్గరికి తీయడానికి ఇష్టపడరు. నా డల్ ఫేస్, డ్రెస్సింగ్, మేకప్ లేని ఫేస్తో ఉండే నాతో ఎవరూ ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా దగ్గరికి రారు. అలాంటిది సహస్ర జెన్యూన్గా నాతో ఫ్రెండ్షిప్ చేస్తోంది. అలాంటి ఫ్రెండ్ను నువ్వు ఇబ్బంది పెట్టడం వల్ల దూరం అయితే నాకు బాధగా ఉంటుందన్నయ్య అని ఏడుస్తూ చెప్పింది. దాంతో కావేరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను కూడా సహస్రకి దూరంగా ఉన్నాను. ఇలా జరుగుతున్న సమయంలో ఒకరోజు అనుకోకుండా కావేరి బుక్స్లో నుంచి ఒక అబ్బాయి ఫోటో జారిపడింది. ఆ ఫోటోలో ఉంది ఎవరా అని నేను దాన్ని తీసుకొని చూశాను. అబ్బాయి చూడ్డానికి బాగానే ఉన్నాడు. బహుశా నా చెల్లి అతన్ని ప్రేమిస్తుందేమో. అయినా ప్రేమిస్తే నాకు ఈ విషయం చెప్పాలి కదా అని నేను అనుకుంటూ ఉండగానే అప్పుడే అక్కడికి వచ్చిన కావేరి ఆ ఫోటో తీసుకుంటూ, ఇతను ఎలా ఉన్నాడన్నయ్య అని నవ్వుతూ అడిగింది. బాగున్నాడ్రా, ఇంతకీ ఎవరి అబ్బాయి, నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగాను నేను. ఆ మాటతో పెద్దగా నవ్వి, నేనా, ప్రేమ అదేం లేదన్నయ్యా, ఈ అబ్బాయి సహస్రలో చేస్తున్న అబ్బాయి. తన బుక్స్లో ఉంటే ఆంటీ తిడతారని నా బుక్లో పెట్టింది అని అంది కావేరి. దాంతో నాకు కోపం వచ్చి ఆ ఫోటోను కావేరి చేతుల నుంచి లాక్కొని చించి బయటకు విసిరేసి, చూడు, తన క్యారెక్టర్ ఏదో తేడాగా ఉంది. తనతో నువ్వు ఫ్రెండ్షిప్ తగ్గించుకుంటే మంచిది. అయినా ఆమె బాయ్ ఫ్రెండ్ ఫోటో నీ బుక్స్లో పెట్టుకోవడం ఏంటి? నేనైతే కోపడిని అనుకున్నావా అని కావేరిని గద్దించాను. దాంతో సారీ అన్నయ్య, ఇంకోసారి ఇలా పెట్టుకోను అని చెప్పింది కావేరి. అప్పటినుంచి నాకెందుకో సహస్రం మీద మంచి ఒపీనియన్ అయితే లేదు. బహుశా నా ప్రేమను రిజెక్ట్ చేసిందనే కారణం కూడా కావచ్చు, లేదా ఇంకెవరినో ఇష్టపడుతోందని కూడా కావచ్చు. అందుకే నేనే తనకి దూరంగా ఉండడం మొదలుపెట్టాను. రోజులు గడుస్తున్నాయి. చూస్తూ ఉండగానే ఆ ఇద్దరు బీటెక్ సెకండ్ ఇయర్కి వచ్చారు. ఆ సమయంలో ఒకరోజు నా దగ్గరికి వచ్చిన కావేరి, అన్నయ్య, నా ఫ్రెండ్ సహస్ర తన బాయ్ ఫ్రెండ్తో పెళ్ళికి రెడీ అయింది.
తన బాయ్ ఫ్రెండ్ వాళ్ళది చాలా రిచ్ ఫ్యామిలీ అట. అందుకే సహస్రను పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి వాళ్ళిద్దరూ ఎవరికీ చెప్పకుండా ఊరి చివర ఉన్న గుళ్ళో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. తనకి తోడుగా నన్ను రమ్మంది. నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆ మాటతో షాక్ అయ్యాను నేను. కానీ వెంటనే కోపం తెచ్చుకొని, ఏమక్కర్లేదు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే నువ్వెందుకు అని అన్నాను. పాపం దానికి నేను తప్ప ఫ్రెండ్స్ ఎవరూ లేరు కదా అన్నయ్య. నేనే తన బెస్ట్ ఫ్రెండ్ని. నన్ను రమ్మని బ్రతిమాలుతుంది. ప్లీజ్ అన్నయ్య, నేను తన వెంట వెళ్తాను. పాపం కదా, ఆడపిల్ల ఒంటరిగా వెళ్తే తనకు కూడా ఇబ్బంది అవుతుంది అని అంది కావేరి. ఆ మాటతో ఒక క్షణం ఆలోచించాను. ఎంత లేదన్నా తను నేను ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి. నిజంగానే తన పక్కన ఎవరూ లేకపోతే బాగోదేమో అనుకున్న నేను కావేరికి వెళ్ళడానికి ఒప్పుకున్నాను. దాంతో ఆ రోజు సహస్ర పెళ్ళి అని చెప్పి రెడీ అయ్యి ఇంట్లో నుంచి వెళ్ళింది కావేరి. అలా వెళ్ళిన పిల్ల మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు. ఆ రోజు సాయంత్రానికి నేను వాళ్లను వీళ్లను ఎంక్వైరీ చేయడంతో కావేరి కనిపించడం లేదని మా వీధి వాళ్ళందరికీ తెలిసిపోయింది. వాళ్ళంతా కావేరి లేచిపోయిందని ప్రచారం చేశారు. అది నాకు చాలా బాధ కలిగించింది. దాంతో ముందుగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో సహస్ర తనకేమీ తెలియదని, కావేరిని కలవలేదని చెప్పింది. అదే విషయం మరుసటి రోజు రాత్రి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నాకు పోలీసులు చెప్పారు. దాంతో నాకు సహస్రపై పిచ్చి కోపం వచ్చింది. కావేరికి ఏమైందో సహస్రకి తెలిసే ఉంటుంది అని ఫిక్స్ అయిపోయిన నేను ఆ రాత్రి సమయంలో సహస్ర ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి సహస్ర ఆమె తల్లి కూర్చొని నవ్వుతూ భోజనం చేస్తున్నారు. ఆమె అంత హ్యాపీగా ఉండడం భరించలేకపోయిన నేను ఫాస్ట్గా వెళ్ళి సహస్ర చెయ్యి పట్టుకొని లాగి, కావేరి ఎక్కడా అని అడిగాను. ఏమో నాకు తెలీదు అని చెప్పింది సహస్ర. ఇంతలో వాళ్ళ అమ్మగారు, ఎవరు బాబు నువ్వు అని అడిగింది. కానీ నేను మాత్రం ఆమె మాట పట్టించుకోకుండా సహస్ర వైపు చూసి, తెలియకపోవడం ఏంటి, నిన్న ఉదయం నీ పెళ్ళని చెప్పి ఇంట్లో నుంచి బయటకొచ్చింది. అలా బయటకొచ్చిన పిల్ల మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు. ఇప్పుడు నువ్వేమో తన గురించి అడుగుతుంటే నాకు తెలియదంటున్నా. అసలు నా చెల్లి ఎక్కడా, నిజం చెప్పు అని కోపంగా అడిగాను నేను. ఆ మాటతో సహస్ర కాస్త తడబడుతూ, నిజంగా నాకేం తెలీదు, తనెక్కడుందో అస్సలు తెలీదు అని అంది. అది విని నా కోపం కట్టలు తెంచుకుంది. దాంతో వెంటనే సహస్రని లాగిపెట్టి కొట్టాను. ఆ దెబ్బకి సహస్ర కింద పడిపోయింది. అప్పటికే పోలీసులు వచ్చి వాళ్ళను ఎంక్వైరీ చేయడంతో కావేరి గురించి ఆమె తల్లి మాలతికి కూడా తెలిసిపోయింది. అందుకే నేను అడిగిన ప్రశ్నను బట్టే నేనెవరో అర్థం చేసుకొని ఆ మాలతి నాకు అడ్డొస్తూ, ఏంటి బాబు నా కూతురు మీద చేసుకుంటున్నావు? అసలు నా కూతురు నిన్నటి నుంచి బయటికే వెళ్ళలేదు. నీ చెల్లెలు ఎక్కడికి వెళ్ళిందో దానికేం తెలుస్తుంది అని అడిగింది. అదేనండి నేను కూడా చెప్పేది. నిన్న ఉదయం నుండి మీ అమ్మాయి బయటికి వెళ్ళలేదని మీరు చెబుతున్నారు. కానీ మీ అమ్మాయిని కలవడానికి వెళుతున్నానని చెప్పి నా చెల్లి నిన్న ఉదయం బయటకొచ్చింది. కానీ తనేమో ఇప్పటి వరకు కనిపించకుండా పోయింది. తనంతా ఎక్కడికి వెళ్ళిందో ఈ అమ్మాయికి బాగా తెలుసు. అసలైనా పిల్లల్ని పెంచడం చేతగానప్పుడు ఎందుకు కనాలి? మా లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాకపోతే. అసలు మీ కూతురు ఎలాంటిదో తెలుసా? తన వయసు మహా అయితే 19 కూడా ఉంటాయో లేదో. అప్పుడే ప్రేమ పెళ్ళి అని ఊరు ఊరు తిరుగుతోంది. ఎవరినో లవ్ చేసిందట. వాడిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తూ నా చెల్లెల్ని వెంటబెట్టుకొని పోయింది. కానీ తనేమో తిరిగొచ్చింది. నా చెల్లెలు మాత్రం ఇంకా రాలేదు అని అన్నాను నేను. ఆ మాటతో సహస్ర వాళ్ళమ్మ కోపంగా నా వైపు చూసి, చూడు బాబు, నా కూతురు ఏమున్నా సరే నాకు చెబుతుంది. అలాంటిది ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయిందా? అందుకు సాక్ష్యంగా నీ చెల్లెలు వెళ్ళిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతురు ఎవరిని ప్రేమించలేదు. అసలు అది అలా ప్రేమిస్తే దానికి డైరెక్ట్గా వచ్చి నాతో చెప్పే స్వేచ్ఛ కూడా నేను ఎప్పుడో ఇచ్చాను. సరే, ఇప్పటి వరకు నీకు నిజం తెలియదు కదా, నేను చెబుతున్నా విను. ప్రేమించింది నా కూతురు కాదు, నీ చెల్లెలు. ఆ కావేరి ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పిందట. ఇది వద్దని చెబితే బ్రతిమాలిందట. పెళ్లి చేసుకోవడం తప్ప దానికి వేరే మార్గం లేదని అందట. అందుకే స్నేహితురాలు కాబట్టి తన మాటను కాదనలేక నేను వద్దన్నా వినకుండా దాని పెళ్లికి తోడుగా వెళ్ళింది. పెళ్ళవగానే ఆ ఇద్దరూ కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయారట. తనొచ్చి నాకిప్పుడే ఆ సంగతులన్నీ చెబుతోంది. ఇంతలో నువ్వొచ్చేశావు అని అంది మాలతి. ఆమె చెప్పిందంతా విన్న దేవా నమ్మలేనట్లుగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నారు మీరు? నా చెల్లి పెళ్లి చేసుకోవడమేంటి? పెద్దవాళ్ళయుండి ఇన్ని అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదమ్మా. కూతురు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన మీరే ఇలా మీ అమ్మాయి చేసిన తప్పుని నా చెల్లెల మీదకు తోస్తున్నారు అని కోపంగా అన్నాను. ఆ మాటతో ఆమె, చూడు బాబు, నాకు కూడా ఆడపిల్లుంది.
అంతెందుకు, నేను కూడా ఒక ఆడదాన్నే. అలాంటిది నీ చెల్లెల విషయంలో మేమంతా ఎలా అబద్ధం చెబుతాం అని సహస్ర వైపు తిరిగి, ఏ సహస్ర, ఆ కావేరి పెళ్లి ఫోటో తీసుకొచ్చి ఇతనికి చూపించు అని అంది మాలతి. దాంతో సహస్ర వెంటనే మొబైల్ తీసి కావేరి పెళ్లి ఫోటో చూపించింది. ఆ ఫోటోలో కావేరి పక్కన ఉంది ఆ రోజు నేను ఫోటోలో చూసిన అబ్బాయే. దాంతో నాకు షాకింగ్గా అనిపించింది. ఆ అబ్బాయిని సహస్ర లవ్ చేస్తుంది కదా, మరి కావేరి ఎలా పెళ్లి చేసుకుంది అని అయోమయంగా నేను చూస్తూ ఉండగానే, సహస్ర, ఆ కావేరి పెళ్లి చేసుకున్న వ్యక్తి అడ్రస్ను కూడా ఈ అబ్బాయికి ఇవ్వు. ఆ అడ్రస్ను పెట్టుకొని చెల్లిని వెతుక్కుంటూ అతనే వెళ్తాడు అని కోపంగా అంది మాలతి. దాంతో తల్లి చెప్పింది తూచా తప్పకుండా చేసిన సహస్ర నాకు ఒక అడ్రస్ ఇచ్చింది. నేను ఆ అడ్రస్ను తీసుకొని, చూడండి, నా చెల్లెలు క్షేమంగా ఉంటే మరేం పర్వాలేదు, జరిగిందేంటో తనే చెబుతుంది. కానీ తనకు ఏదైనా జరగరాంది జరిగితే మాత్రం మీ అంతు చూస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళిచ్చిన అడ్రస్కు వెళ్ళాను. కానీ ఆ అడ్రస్లో ఎవరూ లేరు. దాంతో నాకు భయంతో పాటు అనుమానం కూడా వచ్చింది. వెంటనే నాకు పరిచయం ఉన్న ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ అడ్రస్, అతని ఫోటో చూపించి విషయం చెప్పాను. వెంటనే ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిని గుర్తుపట్టిన ఇన్స్పెక్టర్, ఇతనెవరనుకుంటున్నావు దేవా? ఎమ్మెల్యే గారి కొడుకు. అసలే వాడు ఉత్త వేస్ట్ ఫెలో. ఎప్పుడూ అమ్మాయిల్ని ఆటబొమ్మల్లా ఆడుకుంటూ ఉంటాడు. వీడిపై మేము ఏం యాక్షన్ కూడా తీసుకోలేకపోతున్నాం. ఒకవేళ అతన్ని ఎదిరించి ఈ ఫోటో పెట్టుకెళ్ళి మేము ఎంక్వైరీ చేసినా కూడా వాడికున్న పలుకుబడితో మమ్మల్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించి కేసు కూడా క్లోజ్ చేయిస్తాడు అని చెప్పాడు ఇన్స్పెక్టర్. ఆ మాటలతో నాకు గుండె జారి చేతిలోకి వచ్చినట్లయింది. వెంటనే ఆ ఇన్స్పెక్టర్ చేతులు పట్టుకొని, మీకు దండం పెడతాను సార్, అంత మాట అనకండి. నా చెల్లేమైందో ఇన్వెస్టిగేషన్ చేయండి. ఒకవేళ మీరు అఫీషియల్గా చేయలేకపోతే పర్సనల్గా నాకు ఈ సహాయం చేయండి. నా చెల్లి సేఫ్గా ఉందని నాకు ఒక్క ముక్క చెప్పండి సార్. తను క్షేమంగా ఉందని తెలిసేదాకా నా ప్రాణం స్థిమితపడేలా లేదు. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని వేడుకున్నాను. దాంతో ఆ ఇన్స్పెక్టర్ నేనిచ్చిన డబ్బు తీసుకొని అన్అఫీషియల్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. ఆ ఇన్వెస్టిగేషన్లోనే 2 రోజులు గడిచిన తర్వాత ఊరి చివరన ఉన్న చెరువు గట్టున శవంలా మారిన కావేరి కనిపించింది. అది చూసి నా గుండె పగిలిపోయింది. అదే సమయంలో పోస్టుమార్టం జరిగిన కావేరి శరీరం చూసిన తర్వాత ఇంకో భయంకరమైన నిజం కూడా తెలిసింది. 4 వ్యక్తులు మృగాల్లా మారి తన మీద పడి మానభంగం చేయడం వల్లే నా చెల్లి చనిపోయిందట. అందులో ఆ ఎమ్మెల్యే కొడుకు కూడా ఒకడు అని చెబుతూ ఇక మాట్లాడలేనట్లుగా ఆగిపోయాడు దేవా. అతని బాధను అర్థం చేసుకుంటూ కొంచెం తేరుకోవడానికి అతనికి సమయం ఇచ్చిన అనసూయ కాసేపటి తర్వాత, మరి ఈ విషయం బయటికి రాకుండా ఎందుకుంది దేవా? జరిగింది చిన్న సంఘటన కాదుగా అని అడిగింది. దానికి 2 కారణాలు. ఒకటి నేనైతే మరొకటి ఆ ఎమ్మెల్యే అని చెప్పాడు దేవా. ఆ మాటకు అర్థం కానట్లుగా చూసి, నువ్వేమంటున్నావు దేవా అని అడిగింది. అవును, నా చెల్లి ఈ పరిస్థితిలో చనిపోయిందని బయటకు తెలిస్తే ఈ లోకం దాని క్యారెక్టర్పై బురద చల్లి చచ్చిన శవాన్ని కూడా కాకుల్లా పొడుచుకు తింటుంది. అందుకే చనిపోయింది నా చెల్లెలని ఎవరికి తెలియకుండా చూడమని పోలీసుల్ని బ్రతిమాలుకున్నాను. దాంతో ఆ సంగతి బయటికి రానివ్వలేదు పోలీసులు. మరోవైపు ఇందులో ఆ ఎమ్మెల్యే కొడుకు ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి వాడి గురించి బయటకు తెలిస్తే వాళ్ళ ఉద్యోగాలకు కూడా ప్రమాదం. అందుకే దీని గురించి లోకానికి తెలియకుండానే ఆ సంగతి అక్కడే సద్దుమణిగింది అని చెప్పాడు దేవా. అంతా విన్న అనసూయ చిన్నగా తలూపి, అది సరే, కానీ ఇందులో సహస్ర తప్పేముంది దేవా? నువ్వు తనపై ఎందుకు పగ పెంచుకున్నావు అని అర్థం కానట్లుగా అడిగింది. దాంతో ఒక్కసారిగా ముఖం కోపంగా మారిపోగా, అసలు దీనికంతటికీ కారణం అదే కాబట్టి. దానికి నా చెల్లి ప్రేమ కథ గురించి ముందే తెలుసు. అలాంటప్పుడు కనీసం నాకు చెప్పాలన్న జ్ఞానం కూడా లేదు దానికి. పైగా వెళ్ళి దగ్గరుండి ఆ పెళ్లి చేసింది. అది నాకు ముందే నా చెల్లి ప్రేమ గురించి చెప్పుంటే నేను ఆ కుర్రాడి గురించి తెలుసుకునేవాణ్ణి, ఈ పెళ్లి జరగకుండా ఆపేవాణ్ణి. కానీ అది అవేమీ చేయలేదు. నా చెల్లిని చేతులారా ఆ కసాయివాడి చేతిలో పెట్టొచ్చింది. అందుకే దాని బ్రతుకు కూడా నా చేతిలో పడి నలిగిపోవాలి, చిత్రహింసలు పడుతూ రోజు చచ్చి బ్రతకాలి అని ఆవేశంగా పళ్ళు కొరుకుతూ అన్నాడు దేవా.
అతను చెప్పిందంతా విన్న అనసూయ నుదురు చిట్లిస్తూ ఆలోచనలో పడింది. తనకెందుకో దేవా వర్షన్ కరెక్ట్ కాదని అనిపిస్తోంది. ఒకసారి సహస్ర ద్వారా కూడా అసలేం జరిగిందో నిజం తెలుసుకుంటే మంచిదేమో అని అనిపించింది. కానీ ఆ మాట బయటికి చెప్పకుండా, ఐఎమ్ సారీ దేవా, నిజంగా నీ వెనక ఇంత విషాదం ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు సహస్రం మీద పగ పెంచుకోవడంలో తప్పే లేదు. ఖచ్చితంగా తనకి శిక్ష పడాల్సిందే. కానీ నాకొకటి అర్థం కాలేదు. నువ్వు చెప్పిన దాని ప్రకారం సహస్ర వాళ్ళ అమ్మగారు నిన్ను ముందుగానే చూసింది కదా. మరి ఈ మధ్య కూడా నువ్వు ఆమెను కలుస్తున్నానని చెప్పినట్లు గుర్తు. మరిప్పుడు ఆమె నిన్నెందుకు గుర్తుపట్టలేదు అని అడిగింది. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ నాలో చాలా మార్పు వచ్చింది కాబట్టి. అప్పుడు చూడడానికి పిల్లాడిలా సాఫ్ట్గా మర్యాదగా మాట్లాడుతూ ఉండేవాణ్ణి. కానీ నా చెల్లికి ఇంత అన్యాయం జరిగిన తర్వాతే నాకు కూడా అర్థమైంది. ఆ ఎమ్మెల్యేలాగా డబ్బు పలుకుబడి ఉంటేనే మనకి విలువ, లేదంటే మనల్ని ఎవ్వడూ లెక్క చేయడని. అందుకే ఆ రోజు నుండి కఠినంగా మారాను. అందుకోసం ముందుగా జిమ్కి వెళ్ళి బాడీ పెంచాను. మెల్లగా కొంచెం పేరున్న రౌడీలతో పరిచయాలు పెంచుకున్నాను. నా స్టైల్, నా భాష అన్నీ మారిపోయాయి. 2 ఏళ్లు గడిచేసరికి నాకు పలుకుబడి కూడా పెరిగింది. అప్పుడు పోలీసులను బ్రతిమాలిన నేనే ఆ తర్వాత పోలీసులను శాసించే పొజిషన్కి వచ్చాను. మన గొంతు గట్టిగా ఉంటేనే ఈ లోకం మన కాళ్ళు పట్టుకుంటుంది అనసూయ, లేదంటే మన జుట్టు పట్టుకొని ఆడిస్తుంది. నా చెల్లి చనిపోయిన ఈ 5 ఏళ్లలో నాలో వచ్చిన ఈ మార్పులు నన్ను రాటు తేల్చాయి, రౌడీని కూడా చేశాయి. అయినా ఆ మాలతి ముందుకు వెళితే నన్ను గుర్తుపడుతుందేమోనన్న సందేహం నాకు కూడా ఉండేది. ఆ డౌట్తోనే 2-3 సార్లు రోడ్లో ఆమెకు ఎదురుగా వెళ్ళి కంటపడి చూశాను. అది నా అదృష్టమో లేక ఆమె దురదృష్టమో తెలియదు, కానీ ఆమె నన్ను గుర్తుపట్టలేదు. అందుకే ధైర్యం చేసి బెంగళూరు వచ్చి డైరెక్ట్గా ఆమె ముందుకు వెళ్ళాను. ఆ సహస్ర వాళ్ళమ్మ నన్ను గుర్తుపట్టలేకపోయింది. కానీ నన్ను చాలాసార్లు కలిసిన సహస్ర మాత్రం చూడగానే గుర్తుపట్టింది. నేను దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. దాన్ని పెళ్లి చేసుకొని నా చెల్లెలు ఎలా అయితే చిత్రహింసలు అనుభవించిందో అలానే రోజు టార్చర్ చేసి చేసి దాన్ని చంపుతాను. ఇప్పుడు కొద్ది రోజులు దానికి బ్రేక్ ఇచ్చాను. ఆ తర్వాత దాని సంగతి చూస్తాను అని చెప్పిన దేవా ఇక ఆ టాపిక్ అంతటితో ముగిస్తూ, సరే, ఇప్పుడు నీకు ఈ విషయం గురించి తెలిసింది కదా, ఇక దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంతకీ ఈరోజు వేసుకోవాల్సిన మెడిసిన్స్ వేసుకున్నావా అని అడిగాడు దేవా. వేసుకోలేదు, వేసుకుంటాను దేవా అని అంది అనసూయ. సరే పద, టాబ్లెట్స్ వేసుకొని పడుకుందాం, నాకు కూడా అలసటగా ఉంది అంటూ అనసూయను లేపి లోపలికి తీసుకెళ్ళాడు దేవా. నువ్వు ఎక్కడో ఏదో అపార్థం చేసుకుని ఉంటావు దేవా, అదేంటో తెలుసుకోవాలి అని మనసులోనే అనుకుంటూ అతని వెనుక వెళ్ళింది అనసూయ. మరోవైపు రాత్రి రుద్రతో మాట్లాడుతూ లేటుగా నిద్రపోయిన సహస్ర ఉదయం ఎప్పటికో నిద్రలేచింది. లేవడమే టైం చూసుకొని, బాబోయ్ ఆఫీస్కి లేట్ అవుతుంది అని అనుకొని త్వరగా లేచి రెడీ అవ్వడం మొదలుపెట్టింది సహస్ర. ఆమె వచ్చేసరికి లంచ్ బాక్స్తో రెడీగా ఉంది మాలతి. ఆమె బాక్స్ తీసుకొని బాయ్ మమ్మీ అని చెప్పి కిందకి వెళ్ళబోతుంటే, టిఫిన్ చేసి వెళ్ళవే అని అంది మాలతి. లేదమ్మా, టైం లేదు, లేట్ అయితే మా బాస్ చంపేస్తాడు అని బయటికి పరిగెత్తింది సహస్ర. అంత భయం ఉన్న బల్లివి కాస్త త్వరగా నిద్రలేవచ్చు కదా, రాత్రి అంతా ఏవేవో పెత్తనాలు చేస్తోంది, దీనికి మరీ భయం లేకుండా పోతుంది కవి అని అక్కడే ఉన్న కవితతో అంది మాలతి. సర్లే ఓయ్, ఈ వయసుకి కొందరు ఆడపిల్లలు ఎప్పుడో మధ్యాహ్నం 12 గంటలకు లేస్తున్నారు. అలాంటిది ఇది చక్కగా పొద్దున్నే లేచి ఉద్యోగం చేసి సంపాదిస్తూ మన ఇద్దరిని పోషిస్తుంది. అలాంటి దాన్ని మనం మాట అనకూడదులే అని అంది కవిత. సరిపోయింది, నేను మాట అంటేనేమో నువ్వు అననివ్వు, నువ్వైతే మాత్రం దాన్ని ఆడుకుంటావా అని మూతి తిప్పుతూ అంది మాలతి. అదంతేలే మాలతి, తెలుసా నీకు, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే ఎక్కువ, నాకు దాని మీద ఉన్నది కూడా అదే అని సమర్థించుకుంది కవిత. మరోవైపు సహస్ర హడావుడిగా కిందకి వెళ్ళేసరికి అక్కడే కారులో వెయిట్ చేస్తూ కనిపించాడు రుద్ర. అతన్ని చూసి షాక్ అయిన సహస్ర, ఏంటి సార్ మీరొచ్చారు అని అడిగింది. ఆ మాటతో ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి, నిన్న ఈవినింగ్ చెప్పింది గుర్తులేదా, నేనే నిన్ను ఇక నుండి రోజు పికప్ చేస్తాను, రోజు డ్రాప్ చేస్తాను, నాకు కుదరనప్పుడు నీకు ఇన్ఫామ్ చేస్తాను, నువ్వు వచ్చేసేయ్ అని అన్నాడు రుద్ర. మీకెందుకు సార్ శ్రమ, పర్వాలేదు, నేను ఏదో ఒక ఏర్పాటు చేసుకుంటాను
అని సహస్ర అంటూ ఉండడంతోనే ఆమె మాటలు కడ్డొస్తూ ముందు కారెక్కు లేటవుతుంది అని అన్నాడు రుద్ర. దాంతో కిక్కురుమనకుండా వెళ్ళి రుద్ర పక్కన కూర్చుంది సహస్ర. కార్ స్టార్ట్ చేసిన రుద్ర, బహుశా రేపు లేదా ఎల్లుండి నీకు క్వార్టర్స్ అలాట్ చేస్తారు, నువ్వు అక్కడికి షిఫ్ట్ అయిపో అని చెప్పాడు రుద్ర. కానీ సార్, ఆ ఏరియాలో అంటే రెంట్ కింద నా శాలరీలో ఎక్కువ అమౌంట్ కట్ అవుతుంది సార్, ఇక నాకు మిగిలేదేముండదు అని అంది సహస్ర. నువ్వు మరీ అంత భయపడాల్సిన అవసరం లేదులే, నువ్వు నా అసిస్టెంట్వి కాబట్టి నీకు ఎక్కువ కన్సెషన్ ఉంటుంది, డోంట్ వరీ అని అన్నాడు రుద్ర. ఆ మాటతో సహస్ర సైలెంట్ అవడంతో కాసేపటికి ఆఫీస్ ముందు కారాపాడు రుద్ర. ఇద్దరూ కారు దిగి ఆఫీస్ లోపలికి వెళుతుంటే వాళ్లను వింతగా చూడడం మొదలుపెట్టారు ఎంప్లాయీస్. ఎందుకు అందరూ అంతలా చూస్తున్నారో రుద్ర సహస్ర ఇద్దరికీ అర్థం కాలేదు. రుద్ర ఆ చూపుల్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ సహస్రకెందుకో అదంతా అంత కంఫర్ట్గా అనిపించలేదు. అది గమనించాడు రుద్ర. దాంతో వెంటనే తన క్యాబిన్కి వెళ్ళి రిసెప్షన్కి ఫోన్ చేసి రిసెప్షనిస్ట్ ఆశని తన క్యాబిన్కి రమ్మని చెప్పాడు రుద్ర. 2 నిమిషాల్లోనే ఆమె రావడంతో, ఏమైంది, ఆఫీస్లో అందరూ వర్క్ చేసుకోవడం మానేసి మమ్మల్నెందుకు అంత విచిత్రంగా చూస్తున్నారు అని అడిగాడు రుద్ర. ఆ మాటతో కాస్త తడబడిన ఆశ ఇబ్బందిగా రుద్ర సహస్ర వైపు చూసి విషయమేంటో చెప్పింది. ఆమె చెప్పింది విన్న సహస్ర రుద్ర ముఖాలు ఒక్కసారిగా మారిపోయాయి. అసలేం జరిగింది, ఆఫీస్లో అందరూ రుద్ర సహస్రలను ఎందుకంత వింతలా చూస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.